కర్రెగుట్టల అడవులపై సాయుధ బలగాల దాడులను నిలిపివేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేసింది. ఆపరేషన్ కాగర్ను వెంటనే ఉపసంహరించుకొని మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరింది. నల్ల బ్యాడ్జీలతో పటేల్ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన కేంద్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోందని పార్టీ జిల్లా కార్యదర్శి నరసింహులు మండిపడ్డారు. కాల్పుల విరమణపై మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీలు ఈరోజు గంగోలు పెడతా ఉన్నాయి. ప్రజలకు రక్షణ కల్పించండి, ఆదివాసులకు రక్షణ కల్పించండి, ఏదైతే ఖనిజ సంపద ఉంటుందో దాన్ని దోచుకోకుండా ఆపండి, పర్యావరణాన్ని ధ్వంసం చేయకండి అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కానీ హోంమంత్రి అమిత్ షా గారు కానీ ఏమాత్రం కూడా చలనం లేని పరిస్థితి ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, సిపిఎంఎల్ డెమోక్రసీగా. ఎందుకంటే నక్సలిజం అనేది భూమి కోసం, ముక్తి కోసం, ఈ దేశం విముక్తి కోసం పుట్టింది. ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు. ప్రజలు ఫారెస్ట్ ప్రాంతాల్లో ఉన్నటువంటి లక్షలాది ఎకరాలు ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటం చూసుకొని శ్రీకాకుళం రైతాంగ పోరాటం, ప్రతిఘటన పోరాటాల గోదావరి ప్రజల పోరాట స్ఫూర్తితో ఈరోజు 10 లక్షల ఎకరాల భూములు ఈరోజు గిరిజనులు, ఆదివాసులు సాగు చేసుకుంటున్నారు. అలాంటి భూముల్లో మంచి పంట పండించుకుంటున్నారు. సర్పంచులు అవుతున్నారు, ఎంపీటీసీలు అవుతున్నారు. ఆ రకంగా చెప్పాలంటే మైదాన ప్రాంతాల్లో ఏవైతే హక్కులు ఉండవో వాటిని కూడా ఈరోజు వాళ్ళు స్వాధీనం చేసుకొని ఈరోజు మంచి జీవితాన్ని గడుపుతున్న పరిస్థితి. నక్సల్స్, మావోయిస్టులు కొండల్లో ఉండి గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు రక్షణగా, గిరిజన భూములకు అండగా ఉండి ఈ దేశానికి ఒక సమాజ మార్పు కోసం సోషలిస్ట్ వ్యవస్థను నిర్మించాలని చెప్పి ఆందోళన చేస్తున్నటువంటి మావోయిస్టుల పైన నేడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వారిని చర్చలకు పిలిచి వాళ్ళ యొక్క డిమాండ్లు పరిష్కారం చేయకుండా ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి కగార్ ప్రాంతంలో, కరెగుట్ట ప్రాంతంలో పోలీసు బలగాలతో కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా మావోయిస్టుల పైన కాల్పులు జరిపి వందలాది మందిని హత్య చేశారు. గిరిజనులు హత్యలు చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్యగా సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. దేశవ్యాప్తంగా న్యూ డెమోక్రసీ పార్టీ ఇచ్చినటువంటి నిరసన కార్యక్రమానికి సంఘీభావంగా మద్దతు తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని చెప్పి, సానుకూలంగా చర్చలు జరపడానికి మావోయిస్టులు కూడా సుముఖంగా ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపకుండా దుర్మార్గమైనటువంటి పద్ధతిలో ఈరోజు మావోయిస్టుల పైన కాల్పులు జరిపి హత్య చేయడం అనేటువంటిది ఇది ప్రభుత్వ హత్యగా భావించాలా. అందుకనే కేంద్ర ప్రభుత్వం నిజంగా దేశ ప్రజలపైన ప్రేమ ఉన్నట్లయితే వెంటనే దేశంలో ఉండేటువంటి సమస్యలను, పేదరికాన్ని, దారిద్ర్యాన్ని, ఆకలి చావుల్ని, ఆత్మహత్యలను నివారించాలని చెప్పి ఎర్రజెండా పార్టీ నక్సల్స్, మావోయిస్టులు అడుగుతున్నారు. దాన్ని పరిష్కరించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి